ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీదేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హిమవంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం తేదీ 17/12/2025 బుధవారం. సూర్యోదయం 6:21 సూర్యాస్తమయం 5:26 వరకు. తిథి త్రయోదశి రాత్రి 2:32 వరకు. నక్షత్రం విశాఖ 5:11 వరకు. వర్జం రాత్రి 9:40 నుండి 11:28 వరకు. దుర్ముహూర్తం 11:31 నుండి 12:16 వరకు. అమృతకాలం ఉదయం 7:19 నుండి 9:05 వరకు. నేటి విశేషం ప్రదోషం ఉంది. త్రయోదశి బహుళ త్రయోదశి నాడు మనకి ప్రదోషం ఉంటుంది. అందులోని అమావాస్య ముందు వచ్చేటటువంటి త్రయోదశి నాడు నందీశ్వరాభిషేకం అని చెప్పి శివాలయంలో నందికి అభిషేకం చేస్తారు. ఇది చాలా చాలా విశేషమైనటువంటిది. ప్రదోష కాలంలోనే ఈ యొక్క అభిషేకం కూడా చేయడం చాలా ఉత్తమం. ప్రదోషం ఉన్నటువంటి కారణంగా శివాలయంలో శనిగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ప్రదోషం అంటే 1:12 ఉంటుంది సూర్యాస్తమయం నుంచి. ఈ సమయంలో శివుడికి చేసేటటువంటి అభిషేకాలు కైంకర్యాలు కూడా చాలా చాలా విశేషంగా చెప్పబడతాయి. అలాగే ప్రత్యేకంగా అభిషేక అనంతరం 1/2 kg నల్ల నువ్వులతోటి శివాలయంలో శివుడికి రుద్ర త్రిశతి నామావళిని నమ్మకంలో ఉన్నటువంటి 300 నామాలు ఉంటాయి. ఈ నామాలతో నల్ల నువ్వులతో శివుడికి 1/2 kg నల్ల నువ్వులతో అర్చన చేసి బెల్లం నివేదన చేసి రేపు ఉదయం ఈ యొక్క నువ్వులు బెల్లం కనుక ఆవుకు పెట్టినట్లయితే అపమృత్యు దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, శనిగ్రహ సంబంధించినటువంటి దోషాలు ఉన్నటువంటి చాలా చక్కనైనటువంటి పరిహారంగా చెప్పబడుతుంది. అలాగే త్రయోదశి ఉన్నటువంటి కారణంగా త్రయోదశి నాడు నందీశ్వరుడికి అభిషేకం, ఉత్తిగా నందికి అభిషేకం చేసుకున్నా కూడా ప్రదోషంలో చాలా చాలా విశేషం. మనకి జాతకంలో ఎవరికి జాతకం లేకపోయినా, జాతకంలో ఏ దోషమో కనబడకపోయినప్పటికీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు ఏ దోషం ఉన్నటువంటిది తెలియటం లేదు కానీ చాలా దారిద్ర్యం అనుభవిస్తున్నాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా నందికి అభిషేకం చేయటం వల్ల తత్సంబంధమైనటువంటి ఎలాంటి దోషమైనా తొలగించబడి వాళ్ళు నందీశ్వర అనుగ్రహం పొందితే ఎలాంటి ఇబ్బందుల నుంచైనా అధిగమించడానికి చాలా చక్కగా చెప్పబడుతుంది. కాబట్టి నందీశ్వరుడికి అభిషేకం చేసుకోవడం విశేషం. వీలైతే ఏకకాలంలో శివుడికి నందికి ఏకకాలంలో అభిషేకం చేయగలిగితే ఇంకా మంచిది. ఆ రకంగా ఇవాళ రోజు నందీశ్వర అభిషేకం, ప్రదోష కాలంలో శివుడి పూజ మొదలైనటువంటివన్నీ కూడా చాలా విశేషంగా చెప్పబడుతుంది. తదనుగుణంగా నడుచుకోవడం చాలా విశేషం. అలాగే రేపటి రోజుని మాస శివరాత్రి ఉన్నటువంటి కారణంగా, అలాగే మార్గశిర మాసంలో ఆఖరి లక్షవారం, మార్గశిర లక్షవారం కూడా ఉంది కనుక మార్గశిర లక్షవారం సందర్భంగా చేసుకోవాల్సినటువంటి విధి విధానాలు, మాస శివరాత్రి సందర్భంగా రేపటి చేసుకోవాల్సిన విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.